అద్భుతాలకు సజీవ సృష్టి. బయోస్పియర్ 2 నిర్మాణం గత 3 ఏళ్ల కాలం నుంచి సాగింది. బయోస్పియర్ 2 లోపల నివసించాలని ఆశించిన 8 మంది నిపుణులు, బయోస్పియరియన్స్, అహర్నిశలు బయోస్పియర్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. వారికి మరో 60 మంది సహాయం చేశారు. వీరు కాక వేలాది మంది పరోక్షంగా బయోస్పియర్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. నిజానికి 4 ఎకరాల గాజు భవన నిర్మాణమే గొప్ప ఇంజనీరింగ్ ఫీట్ అంటున్నారు నిపుణులు. అందులో 7 విభిన్న పర్యావరణాల సృష్టి మరీ గొప్ప విశేషం. ఆరిజోనా ఎడారిలో అమెజాన్ అడవుల సృష్టి అంటే మామూలా? ఊహలలోని అద్భుతం అనిపించే ఆ సృష్టి కోసం డిజైనర్లు ముందుగా బయోస్పియర్లో అడవి కోసం నిర్దేశితమైన స్థలములో 10 అడుగుల లోతు తవ్వారు. అందులో సారవంతమైన మట్టి పోసి దానిమీద 3 అడుగుల వరకు స్థానికమైన మట్టి చల్లారు. దానిపైన కొన్ని ట్రక్కుల కంపోస్ట్ మట్టి పోశారు. అప్పటికీ ఆ మట్టి అమెజాన్ ప్రాంతాల మట్టికి సరిసమానమైంది. ఆ మట్టిపై చివరిగా ఫెర్న్ రబ్బర్ వంటి మొక్కల్ని నాటారు. తరువాత మిస్సోరీ బొటానికల్ గార్డెన్స్ నుంచి ఒక్కొక్కటి 35 అడుగుల ఎత్తుండే అమెజాన్ చెట్లని తెచ్చి పాతారు. బయోస్పియర్ లోపలి వైపు నీడ కోసం సైడ్ విండోలలో అల్లం, అరటి వంటి వాటిని దట్టంగా పెంచారు. మొక్కల కోసం వెనిజులా, కోస్టారికా, బెల్జియం, గయానా, బ్రెజిల్ వంటి దేశాలన్నీ గాలించి తగిన వాటిని తెచ్చారు. వీటన్నిటినీ ముందుగా 2 15,000 ఘనపు అడుగుల టెస్ట్ మాడ్యూల్స్లో పెట్టి బయోస్పియర్ 2 వంటి బందీఖానాలో అవి ఎలా బతుకుతాయో పరీక్షించారు. స్వయంగా అవి సహజమైన ప్రకృతి వాతావరణంలో పెరిగే తీరులోనే పెరగటానికి వీలుగా, పుష్పపరాగ సంపర్కానికి వీలుగా పలు రకాల కీటకాలను కూడా పెట్టారు. ఇప్పుడు బయోస్పియర్ 2లో పలు రకాల తేనెటీగలు, బ్లూ ఆర్బర్ బీస్, ఆల్కలీ బీస్, బంబుల్ బీస్, ఆయిల్ కలెక్టింగ్ బీస్, కాంకైటర్ బీస్, హనీ బీస్ వంటివెన్నో ఉన్నాయి. ఇవిగాక ఇతర జంతు, పక్షి జాతులను సహవాసం కోసం లోపల ఉంచారు. వీటిలో ఆఖరికి గబ్బిలాలు కూడా ఉండటం విశేషం. బొద్దింకలు, చెదలు, ఆరుద్ర పురుగులు వంటి వాటిని కూడా ఉంచారు. ఇవన్నీ అక్కడి మాలిన్యాల శుద్ధికి తోడ్పడతాయి. వీటి సంఖ్య అనంతంగా పెరిగిపోకుండా ఉండటానికి బల్లులు, కప్పలు, కీటకాల్ని భుజించే పక్షుల వంటి వాటిని బయోస్పియర్ అతిథుల పట్టికలో చేర్చారు. చూస్తుంటే ఇదంతా కౌపీన సంరక్షణార్థం అన్న రీతిలో సాగిందా అనిపిస్తుంది. పూలు, పళ్ళు, కూరలు, కాయలు, ఫల పుష్ప జాతుల విషయంలోనూ ఇంతటి శ్రద్ధ తీసుకున్నారు. అక్కడక్కడ తగినంత ఫలసాయం కోసం 24,000 చదరపు అడుగుల భూభాగం సిద్ధం చేశారు. ఏడాది పొడుగునా అక్కడ టమాటాలు, క్యాబేజీ, బీన్స్, వరి, గోధుమ, ప్రత్తి, అరటి, బంగాళదుంపలు, యాపిల్ పండుతో పాటు చెరకు, కాఫీ, ఆఖరికి టీ మొక్కల్ని కూడా పెంచుతారు. ఈ ఫల పుష్ప జాతులకు తోడుగా పందులు, కోళ్ళు, మేకల్ని పోషిస్తారు. ఏ జీవికైనా ప్రాథమిక అవసరం ప్రాణవాయువు. లోపల తగినంత ప్రాణవాయువు ఉంటుందా అనేది శాస్త్రజ్ఞుల్ని కొంత కలవరపెట్టిన సమస్య అయ్యింది. బయటి ఉష్ణోగ్రతకు లోపలి గాలి వ్యాకోచం చెందటం, సంకోచించటం కూడా ఉంటుంది. ఈ మార్పుల్ని తట్టుకోవటానికి బయోస్పియర్కు 2 నుండి 50 అడుగుల నిర్మాణాన్ని జత చేశారు. వీటిని బయోస్పియర్ 2కు గల ఊపిరితిత్తులుగా శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. బయోస్పియర్లోని గాలి వేడెక్కగానే అందులోని గాలి కొంత బయోస్పియర్ పై నుండే రబ్బర్ ట్యూబులోకి చేరుతుంది. లోపలి గాలి చల్లబడగానే ఆ గాలి కిందకి దిగుతుంది. ఈ లెక్కల్లో చూస్తే అన్ని జీవుల వలె బయోస్పియర్కు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయి. బయోస్పియర్లో అన్ని విధాల ఎయిర్ కండిషన్ చేశారు.
త్రాగటానికి నీరు శుభ్రం. బయోస్పియర్ 2లో నివసించే 8 మందికి కూడా గాలి ఏర్పాట్లున్నాయి. అయితే వీరెవ్వరికీ ప్రత్యేకంగా ఆక్సిజన్ గొట్టాల వంటివేవీ ఏర్పాటు చేయలేదు. అలా చేస్తే ప్రయోగం ప్రాథమిక లక్ష్యమే దెబ్బతింటుంది. భూగోళంలో ఉన్నటువంటి పరిస్థితులలో మనిషి ఎలా జీవిస్తాడో చూడటం గదా మా లక్ష్యం. ఆక్సిజన్ సరఫరా గొట్టాల ద్వారా చేస్తే ఇక పరీక్ష ఏముంటుంది అంటారు జాన్ అలెన్. లోపల ఉన్న గాలితోనే జీవించగలరా అనేది చూడటమే ఆశయం. ఎయిర్ కండిషన్ల కండెన్సింగ్ కాయిల్స్లో నుంచి చుక్క చుక్కగా పడే నీటిని వంటకు, శుభ్రతకు, జంతువులకు ప్రయోగశాలల్లో మాత్రం వాడుతారు. జాగ్రత్త కోసం త్రాగే నీటిని మాత్రం ఫిల్టర్లతో శుభ్రం చేసి అల్ట్రావయోలెట్ కాంతితో స్టెరిలైజ్ చేస్తారు. లోపలుండే మానవుల మలమూత్రాలు అక్కడే ఉండే బురద నేలల్లోకి పంపుతారు. ఆ బురద నేలల్లోని క్రిమికీటకాలు వాటిని శుభ్రం చేసి నీటిని మాత్రం బయోస్పియర్లోని పంట పొలాల్లో వాడకానికి సరిపోయేవిగా మిగులుస్తాయి. మరి అసలు విషయమేమో, ఇదంతా ఒక విధానమైతే మనిషికి కావాల్సిన శారీరక అవసరాల మాటేమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది ఎవరికైనా. అసలు బయోస్పియర్ను బయట నుంచి చూసేందుకు రోజు 750 మంది చొప్పున సందర్శకులు వస్తుంటారు. బయోస్పియరియన్స్ 2 ఏళ్ల పాటు లోపల ఉండిపోతారు. అలాంటప్పుడు అందరిలోనూ కదలాడే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా లోపలి వారి సెక్స్ జీవితం ఎలాగనేది తొలి ప్రశ్న. బయోస్పియర్లోనూ సెక్స్ ఉంటుందా? నిరాక్షేపణీయంగా ఉండొచ్చునంటారు శాస్త్రజ్ఞులు. లోపలికి వెళ్ళిన వారు 8 మంది ఒంటరి వాళ్లే. 4 పురుషులు, 4 స్త్రీలు కాబట్టి వాళ్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జతకట్టి వీలుంటుంది. ఆ విషయంలో నియమ నిబంధనలు ఏవీ తాము విధించేది లేదంటారు నిర్వాహకులు. అయితే ఒక్కటి షరతు, బయోస్పియరియన్స్ మాత్రం బిడ్డల్ని కనరాదు అనేది ఈ షరతు. దీనికి మాత్రం 8 మంది అంగీకరించారు. లోపలి వారికి డబ్బు సమస్య ఉండదు. అసలు వారికి ఖర్చులే ఉండవు. ఇక దురదృష్టవశాత్తు లోపల ఉండగానే ఎవరైనా మరణిస్తే ఆ శవాన్ని ఎయిర్ లాక్లో నుంచి బయటకు తోసేస్తారు అంతే. ప్రైవేటు మనీతోనే ప్రయోగం. ఇంత ఖర్చు పెడుతూ రూపొందించిన బయోస్పియర్ 2 సాధించేది ఏదైనా ఉందా? ఈ విషయంలో చాలామందికి చాలా సందేహాలున్నాయి. అసలు బయోస్పియర్ 2 ప్రయోగం విజయవంతం అవుతుందన్న విశ్వాసం కూడా కొందరికి లేదు. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వానికి. ఈ ప్రయోగాలలో అమెరికా ప్రభుత్వం ఏమీ పాలు పంచుకోవటం లేదు. ఖర్చవుతున్న డబ్బంతా పూర్తిగా ప్రైవేటు ధనమే. అంతా ఎడ్వర్డ్ బాసుదే. ఏ అంగారక గ్రహం మీదో మానవ నివాసం కోసం ఇంత శ్రమిస్తున్నారంటే నవ్వొస్తుంది. అంగారక గ్రహం మీదికి మనిషి వెళ్ళటానికి ఇంకో శతాబ్దం పైనే పడుతుంది. అప్పటి పరిస్థితులెలా ఉంటాయో ఇప్పుడే ఎందుకు ఆలోచించడం అంటారు. ఉటా విశ్వవిద్యాలయం, ఉటా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాంక్ సాలిస్బరీ, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో ప్రొఫెసర్లు అయిన ఫ్రాంక్ సాలిస్బరీ, చార్లెస్ హచిన్సన్ అయితే వీళ్ళంతా డబ్బెందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావటం లేదు. ఏమిటి వీళ్ళ లక్ష్యం అంటారు. ఆ మాటకు బయోస్పియర్ శాస్త్రజ్ఞులు నవ్వుతూ సమాధానం చెబుతారు. వీళ్ళంతా సందేహరాయుళ్ళు, ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అని ప్రశ్నించే వీళ్లకు పాజిటివ్ అప్రోచ్ లేదు. అన్నిటికీ సరిగా అమరిస్తే ఎందుకు పనిచేయవు అనేది మా ప్రశ్న అంటారు. అమెరికా జియాలజికల్ సర్వేకు చెందిన టోనీ బర్జెస్ బయోస్పియర్లోని ఎడారి ప్రాంతాన్ని రూపొందించారు. ఈ భూమి అంతా ఒక సజీవ ప్రాణి వంటిదని గియా సిద్ధాంతం పేర్కొంటుంది. ఒక ప్రాణి తనలోని అన్ని వ్యవస్థలను నియంత్రిస్తున్నట్లు భూమి కూడా తన వాతావరణాన్ని, సముద్రాలను, ఉష్ణోగ్రతల్ని నియంత్రిస్తుంది.
బయోస్పియర్లో వాళ్ళు రుజువు చేయాల్సింది అదే అంటారాయన. కానీ బయోస్పియర్ 2 వెనక మూల స్తంభాలలా ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు న్యూ మెక్సికో కమ్యూన్లో భాగస్వాములే కావటం విశేషం. ఆ కమ్యూన్ గురించి పలువురికి సందేహాలున్నమాట వాస్తవం. దీనికి తోడు బాస్, అలెన్, మార్గరెట్ ప్రబుద్ధులు కూడా ఎవరి ప్రశ్నకు సూటిగా సమాధానాలు ఇవ్వరు. బయోస్పియర్ 2 ప్రయోగంలో గతంలో పాల్గొన్న వారిలో కొందరు ఆ ప్రయోగం వెనకాల నైతికాంశాల గురించి పలు ప్రశ్నలు వేస్తే వాళ్లను ఉద్యోగాలలో నుండి తీసేశారు తప్ప ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. టక్షన్ నగరంలోని ఉంటూ బయోస్పియర్ 2 ప్రాజెక్టు నాయకులకు 12 సంవత్సరాల పాటు సలహాదారుడిగా ఉన్న ఫిజీషియన్ ఆండ్రోవిల్ అయితే నాకు వాళ్ల గురించి చాలా అనుమానాలు ఉన్నాయి అని స్పష్టంగా ప్రకటించారు. అలా ఎందుకన్నావో చెప్పమంటూ బయోస్పియర్ వాళ్ళు ఆయనకు నోటీస్ జారీ చేశారు. నోరు జారి నోటీసులు తెచ్చుకోవాల్సి వచ్చింది ఆండ్రోవిల్. కొత్త నాగరికతకు పునాది 20 సంవత్సరాల క్రితం జాన్ అలెన్ తనకు జీవిత ఆదర్శం ఉందని చెప్పేవారు. ఇప్పటి నాగరికత అంతా నాశనమైంది. ఇది కుళ్ళిన సంఘం. దాని శిథిలాలలో నుంచి నూతన నాగరికత నిర్మాణానికి మేం విత్తనాలు వేస్తున్నాం. ఈ నూతన నాగరికతకు సరిహద్దులు ఉండవు. గగనాంతర గ్రహసీమల్లోకి సైతం ఈ నాగరికత విస్తరిస్తుంది. కొత్త మనిషి బయోస్పియరియన్ నూతన జీవావరణములో ఒక భాగమై ఉంటాడు. మనిషి జీవనం జీవావరణంలోని ఇతర జీవరాశుల ఉనికిపై ఆధారపడి ఉంటుంది. అదే మా ప్రయోగ లక్ష్యం అని అంటారాయన. జాన్ అలెన్ జానీ డాల్ఫిన్ పేరుతో కవితలు కూడా రాస్తారు. బయోస్పియర్ 2 దగ్గరున్న గిఫ్ట్ షాపుల్లో ఆయన రాసిన కవితలు కూడా సందర్శకులు కొనుక్కోవచ్చు. ఆయన రాసిన పద్యాల్లో ఒకటి ప్రయోగ లక్ష్యాన్ని సూటిగా చెప్తుందనుకోవచ్చు. వారి అసలు ఉద్దేశం ఏమిటో నిజాయితీ ఎంతో సరిగ్గా అంచనా వేయటం కష్టం కావచ్చు. కానీ వారి ప్రయోగం మాత్రం అపూర్వం, అద్భుతం అన్నట్లు అలెన్, సారీ, జానీ డాల్ఫిన్ రాసిన కవితకు స్వేచ్ఛానువాదం ఇది. చిన్నతనంలో మట్టి గుర్రాలు ఎక్కి సామ్రాజ్యాలు తిరిగాను. వయసులో మనసు తురంగమెక్కి సాహసాలు చేశాను. ఈ శరీర కణంలోంచి ఇక నక్షత్ర మండలాల్లోకి సాగిపోతాను. ఎన్నెన్నో ప్రగల్భాలతోనూ సవాళ్లతోనూ ఎన్నో సంవత్సరాల కృషితోనూ ఎంతోమంది శాస్త్రజ్ఞుల కృషితోనూ రూపొందించబడిన మరో ప్రపంచమైన బయోస్పియర్ 2 కడకు నిరుపయోగమైందని చెప్పాలి. ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించి వారిని ఆశ్చర్యచకితులను చేసి టాటాలు చెప్పుకుంటూ లోనికి ప్రవేశించిన శాస్త్రజ్ఞుల బృందం బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. ఈ ఘోరం భూమి మీద జరిగింది కనుక బయటపడిన వీరు బ్రతికి బట్టకట్టిగలిగారు. కానీ ఆ ప్రయోగమేదో ఏ చంద్రుని మీదో అంగారకుని మీదో జరిగితే టాటాలు చెప్పిన 8 మందిని ప్రపంచం మరిచిపోయేది.